సార్ మనం స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమం ఎంతో మంది జీవితాల్లో ఒక మంచి ఆనందాన్ని ఇస్తుంది. అంటే వాళ్ళ జీవితాలకి ఒక దారి చూపిస్తుంది మన సంతోషం. కార్యక్రమంతో అని వాళ్ళ మాటల్లో వింటుంటే చాలా హ్యాపీగా ఉంది సార్. సార్ ఇప్పుడు ఒక కాలర్ లైన్‌లో ఉన్నారు. వాళ్ళ సమస్యని మీతో షేర్ చేసుకోవడానికి వారితో ఒకసారి మాట్లాడదాం. హలో! హలో. నమస్తే అండి. మీ పేరు? నా పేరు రాణి మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మేడం. ఓకే. ఓకే. సార్ ఉన్నారు ఒకసారి మాట్లాడండి. ఓకే సార్. నమస్కారం సార్. రాణి గారు నమస్తే అమ్మా. నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. చెప్పండి అమ్మా, ఏంటి మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మా. సార్ నాది మ్యారేజ్ ఫిబ్రవరిలో జరిగింది సార్. అమ్మా. ఫిబ్రవరిలో అయిన తర్వాత మ్యారేజ్ అయిన సెకండ్ డే నుంచి ఈయన తిట్టడం, పచ్చి పచ్చి బుద్ధులు తిట్టడం స్టార్ట్ చేసింది సార్. పచ్చి పచ్చి బుద్ధులు తిట్టడం వల్ల వాళ్ళ అక్క వీళ్ళు మొత్తం 6 సార్. 3 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళు. చిన్న ముగ్గురు అక్కలు, 3 పెద్దవాళ్ళే. వీళ్ళు 3 అన్నదమ్ములు చిన్న వాళ్ళే లైన్ గా. ఇతను లాస్ట్ అయినంట. ఇతను లాస్ట్ అతను. అయితే ఈ లాస్ట్ అతను వాళ్ళ చిన్న పుట్టింటి బిడ్డ ఉంటది కదా సార్, చిన్న వదిన. ఆమె 24 hours మొత్తం ఎప్పుడు కాల్స్ మాట్లాడుతూనే ఉంటారు సార్. ఆమె ఏం మాట్లాడుతారో అర్థం కాదు. తిన్నారా, కూర్చున్నారా, లేచారా, ఇది కూడా ఫోన్ లోనే మాట్లాడతారు సార్. మొత్తం ఆమెకి పర్సనల్ అంటే ఏదో ఉంటారు సార్. ఈయన అన్ని చెప్పేస్తుంటాడు. చెప్పేసి మొత్తం చెప్పేసరికి మేము ప్రతి గారి ఇంట్లో ఉంటాం కదా సార్. నడిపి బావ వాళ్ళు బయట ఉంటారు, వాళ్ళు వేరు ఉంటున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా పెళ్లి అయింది కాబట్టి పెద్ద బావ వాళ్ళు మేము సొంత ఇంట్లోనే ఉంటున్నాం సార్. ఎవరెవరు ఉంటారమ్మా రాణి? ఎవరెవరు ఉంటారు? మీ పెద్ద బావ గారు, మేము, మీరు. ఓకే. పెద్ద బావ వాళ్ళు, వాళ్ళ పిల్లలు. నీ వయసు ఎంతమ్మా రాణి? సార్ నాది 26 సార్. సుమారుగా 26 years. చెప్పమ్మా. వాళ్ళు మీరు కలిసి ఉంటున్నారు, పెళ్లి ఫిబ్రవరిలో జరిగింది, మిగతా వాళ్ళందరూ బయట ఉంటున్నారు. ఓకే. తర్వాత ఏమైందమ్మా? ఇక్కడనే బయట ఉంటున్నాం కానీ సార్ మొత్తం ఇంట్లో ఏమేమి జరుగుతున్నాయి ప్రతి విషయం మా 3 పుట్టిన బిడ్డలకు మొత్తం తెలుసు సార్. మొత్తం 3 వదినలకు ప్రతి విషయం తెలుసు. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలో కూడా వీళ్ళ అన్నదమ్ములే చెప్తారు సార్. మొత్తం వాళ్ళ చేతుల్లో నడుస్తుంటది. అయితే ఏం చేసినారు, మేమిద్దరం కలిసి ఉంటున్నాము. అయితే నేను తోడికోడలు ఇద్దరం కలిసి ఉంటున్నందుకు అయితే 1 month లోనే వేరే పోయి పెట్టాలా అనేసి తన తోటి కోడలు ఉంటది కదా అక్క, తను హాలిడేస్ లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది సార్. అప్పుడు ఏప్రిల్ లో వెళ్ళిపోయేసరికల్లా వెళ్ళిపోయినా కొన్ని రోజులకే అప్పుడు వేరే పని తెప్పించేసారు సార్. నాకు జ్వరం వచ్చి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది 2 వేసాము. అప్పుడు అంటే మా తమ్ముడికి అందుకోవడానికి కష్టం అవుతుంది, మా పడిపోయి వాడికి కావాలనుకుంటా పుట్టిన బిడ్డలు వేరే పోయి వెతికిచ్చేసారు కావాలని. అయితే అదే ఇంట్లో వేరే పోయి వేసుకొని ఉన్నాం సార్. అదే ఇంట్లో వేరే పోయి ఉన్నాము. ఉన్న తర్వాత వీళ్ళే మొత్తం 3 పెట్టిన బిడ్డలు వచ్చి ఇంట్లోనే ఉన్నారు సార్. వాళ్ళు వాళ్ళ పిల్లలు మొత్తం ఉన్నారు, నేను ఒక్కదాన్నే ఉన్నా. అంటే చేయడంలో అక్కనేమో అక్క పిల్లలు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. పెద్ద బావ, ఈయన, వాళ్ళ 3 పెట్టిన బిడ్డలు వాళ్ళ పిల్లలు ఇంట్లోనే వచ్చి ఉన్నారు సార్. మొత్తం ఇంట్లోనే ఉండి మంచిగానే కలిసి మెలిసి ఉన్నారు సార్. అంటే మొత్తం పని నేనే చేస్తుంటే వాళ్ళకి ఏం చేయలేకపోతుంటే ఏమనుకోతుంది, వాళ్ళే వంకలు పెడుతుంది సార్. నేను వచ్చి 10 ఏళ్ళు 20 ఏళ్ళు అన్నట్టు గది అక్కడ పెడతావా, ఇది ఇక్కడ పెడతావా అనుకుంటా తిట్టడము చేయడము ఇట్లా బాగా పెడుతుంది సార్. ఇంకా ఏం చేసిందంటే చిన్న వదినే నా ముంగట్నే కూర్చోండి, మేము 3 తోటి గొడవలు ఉంటాం కదా, మేము 3 చనిపోవాలని ఆమె మొక్కుతుంది ముంగటనే, నా ముంగటనే. అట్లా స్టార్ట్ అయింది సార్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆమెకు ఒక కూతురు సార్, చిన్న వదినకు. ఆమె యారాలు ఉంటది కదా సార్, ఆమె తోటి కూతుర్లు ఉంటారు కదా ఇద్దరు, వాళ్ళిద్దరు తోటి వీళ్ళకి ఎఫ్ఐఆర్ ఉంది సార్. చిన్నప్పటి నుంచి ఎఫ్ఐఆర్ అంట. నాకు అర్థం కాని విషయం అది ఒకటే సార్. వాళ్ళతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళిద్దరు. రాణి గారు ఒక్కసారి మళ్ళీ చెప్పరా? ఎవరెవరికి ఎఫ్ఐఆర్ ఉందమ్మా? ఏమంటున్నాను మీ వారికి? చిన్న వదిన వాళ్ళ యారాలు కూతుర్లు ఉంటారు కదా సార్, కోడళ్ళు అవుతారు భర్తకు. వాళ్ళిద్దరికి వీళ్ళ చిన్న వదిన పెళ్లి అయినప్పటి నుంచి వాళ్ళకి ఎఫ్ఐఆర్ కుదిరిందంట. వీళ్ళు అప్పుడప్పుడు ఇంటికి వెళ్తారు కదా, ఈయన అప్పుడప్పుడు వాళ్ళ అక్కకు హెల్ప్ చేయడానికి అప్పుడప్పుడు ఇంటికి వెళ్తే అలవాటు అయిందట. మళ్ళీ కొన్ని రోజులకు ఈ చిన్న వదిన హస్బెండ్ దుబాయ్కి వెళ్ళినందుకు ఈయన వాళ్ళ ఇంట్లో పోయి ఉండి ఇంట్లో పనులన్నీ చెప్పి మొత్తం ఏం చెప్తే చేస్తుంటే మళ్ళీ అంత లోపల వాళ్ళకి ఎఫ్ఐఆర్ కుదిరిందట చిన్నప్పటి నుండి. కుదిరినందుకు ఇప్పుడు ఆమె పెళ్లి అయిపోయింది సార్. వాళ్ళ 2 అక్క చెల్లెళ్ళకి కూడా పెళ్లిళ్ళు అయిపోయినాయి, పిల్లలు కూడా ఉన్నారు.
ఓకే. వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, పెద్దగా ఉన్నారు పిల్లలు. అంటే ఇప్పుడు 10 years ఉన్నాయి, 10 years 9 years వరకు ఉన్నారు సార్ పిల్లలు. అయితే ఇప్పుడు ఈయనకు పెళ్లి కావాలని, ఈయనకు పెళ్లి సంబంధాలు చూసి ఈయనకు కూడా ఈ పెళ్లి సంబంధం కూడా మాది కూడా ఎవరు చెప్పలేదట, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు చూడలేదట. ఈయనే సొంతంగా పోయి వాళ్ళ ఫ్రెండ్స్ తరపున మ్యారేజ్ గురి తరపున తెలుసుకొని ఇక్కడ మా సంబంధం కుదిరించుకుంటారు సార్. నేను నాకు ఈ పిల్ల ఇష్టము అనుకుంటా వాళ్ళు ఇట్లా చెప్పి చేయించుకున్నారు సార్. రాణి కొద్ది స్లోగా చెప్పాలి నాన్న, నువ్వు రైలు బండిలో చెప్తున్నావు, నాకేం అర్థం కావట్లే. అంత ఫాస్ట్ కొద్దిగా స్లోగా స్లోగా చెప్పు. ముఖ్యమైనటువంటి అంశాలు మాత్రమే చెప్పమ్మా, ఎందుకంటే ఇన్ని క్యారెక్టర్స్ ని తీసుకొస్తే కనుక మాకు కన్ఫ్యూజన్ గా ఉంటది. ఎందుకంటే ఇన్ని కేసులు వింటున్నాం కదా. అయితే ఆమె ఫంక్షన్ ఉంది, నేను వెళ్ళదు. కొంచెం నెమ్మదిగా చెప్పండి రాణి గారు. కొంచెం మీరు అయితే ఫంక్షన్ కి వెళ్ళింది మేడం అనేది చెప్పండి. వాళ్ళ ఇంటికి ఫంక్షన్ కి వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడికి వద్దం, నాకు బ్యాక్ పెయిన్ బాగుంటే నేను వచ్చేస్తామని అంటే వద్దని బాగా ఇది చేసిండు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ గొడవ. అసలు అది చేద్దామని నేను, ఉంటామని ఆయన, నాకు ఎంత బాగాలేకే వెళ్దామని నేను. అయితే అట్లా ఇట్లనే వెళ్ళినాం సార్. ఇంటికి వచ్చేసేసరికల్లా అతను నా మీద పెట్టిన గోల్డ్ మొత్తం ఇంట్లో వచ్చి రాగానే తీసేసుకున్నాడు సార్. ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఆయనతో ఊర్లో ఉండే సరైన ఊకున్నా. అయితే ఆమె పిల్లలు ఉంటారు కదా సార్, ఆమె ఏ పేరు ఉందని వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళినాం సార్. ఆ పిల్లలు ఈయనని నాన్న అని పిలుస్తారు సార్. నాకు అర్థం కాని విషయం అదొకటి. ఇంకా అని పిలుస్తారు, అది ఏంటో అర్థమే కాదు. మళ్ళీ వాళ్ళ నాన్నగారిని ఏమని పిలుస్తారమ్మా? డాడీ అంటారా? వాళ్ళ డాడీ అంటారు, ఈయనని నాన్న అని విధంగా చెవులతోటి విన్నాం సార్. మళ్ళీ ఏమన్నారంటే ఏమని లేదు తాతనే అంటాడు అని మళ్ళీ కవర్ చేసుకుంటారు సార్. మళ్ళీ నన్ను పిన్ని అని పిలుస్తారు ఆ పిల్లలు. మరి నువ్వు పిన్నే అవుతావు కదమ్మా? నేను పిన్నని కాను సార్, అసలు తాత నామలం అవుతాం వరుసకి, దూరం కదా వాళ్ళ కోడలు వరుస. మళ్ళీ రాని నా గురించి అవనియండి, లేదంటే చూసేటటువంటి ప్రేక్షకుల గురించి అవనియండి, నువ్వు మళ్ళీ చెప్పాలమ్మా. ఎవరు పిల్లలు వీళ్ళు? ఈ పిల్లలు ఎవరు? ఈ పిల్లలే సార్. పెళ్ళిళ్ళు అయిపోయినాయని చెప్పినా. ఎవరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి? మీరు కొంచెం నెమ్మదిగా చెప్తే రాణి గారు క్లారిటీగా అర్థమైంది. కొంచెం నెమ్మదిగా చెప్పండి. టెన్షన్ లో ఉన్నావు, మాకు అర్థం అవుతుందమ్మా, కానీ వివరం కరెక్ట్ గా లేకపోతే తప్పుడు అర్థాలు వస్తాయి. నువ్వు ఎవరి పిల్లల గురించి చెప్తున్నావు నువ్వు? అప్పుడు చిన్నబడిన అన్నాను కదా సార్. చిన్నబడిన ఇంటికి వెళ్ళిన తర్వాత ఈయనకి ఒక ఆమెతో చెప్పేది దిద్దుగింది వాళ్ళ యారాల కూతుర్లతో చెప్పినా కదా సార్. ఓకే, వాళ్ళు సరే, ఓకే. వాళ్ళ ఫంక్షన్ కి వెళ్ళినట్టు సార్. వాళ్ళ పిల్లలు సరే అమ్మా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.